వరప్రసాద్ అనే సంగతి చెప్తా నేను. మళ్ళీ లైవ్ ఎప్పుడు చేశారు? ఇప్పుడు పని ఉంది బయటకు వెళ్తున్నాను. రాము గారు మళ్ళీ సాయంత్రం అయితే 7:00 అయితే లైవ్ ఉంటుందండి. ఈవినింగ్ 7కి అయితే లైవ్ ఉంటుంది. మళ్ళీ రేపు కూడా ఉంటుంది రెగ్యులర్గా. నేను ఈరోజు ఉపవాసం అక్క. వామ్మో వాయ్యో నువ్వు ఉపవాసమా తల్లో. మధు ఆంటీ నువ్వు చేసింది ఏముంది ఆంటీ? తినడం తిరగడం పడుకోవడం అంటనే. టికెట్స్ ఎవడు కొన్నాడు? మరి ఎటవైనవరా? నేను ఇంకా తినలేదు గంగబాబు. మధు ఆంటీ నువ్వు చేసేది ఏముంది ఆంటీ? రిలీజ్ అయినప్పుడు వెళ్తే సినిమా అర్థం కాదు, ఖాళీగా ఉన్నప్పుడు సినిమా స్టోరీ ఏంటో అని అర్థమవుతాయి. ఎందుకు అర్థం కాదు? మీరు సచ్చినోడా అంటే ఎంత బాగుందో. అవునా రాము గారు? మోహన్ ఓకేనా? ఓకే అక్కో పెద్ద ప్లానే. ఏం ప్లానే? కిక్కు హాయ్ కిక్కు. ఈరోజు కిక్కు పేరుతో ఇంకొకరు వచ్చిరు. కిక్కు నువ్వే అనుకున్నా, నేను తెలుసా. నువ్వే అనుకొని మాట్లాడుతుంటే మీరు అనుకున్న కిక్కును కాదు మేడం అని పెట్టిరు కిక్కు. ఆది గారు హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ లైవ్. ఎక్కడి నుంచి? లైక్ డన్ ఫ్రెండ్. థ్యాంక్ యూ కిక్కు. కిక్కు తిన్నావా? తేజస్విని గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. చిచి గుడ్ ఆఫ్టర్నూన్. తిన్నారండి? ఎక్కడి నుంచి? మధు ఆంటీ స్వప్న ఇద్దరు మా బుర్రలు తింటారుగా. వామ్మో మధు నువ్వు నేనంట కలిసి సన్ని బుర్ర తింటున్నావు అంట. జర కౌంటర్ అయ్యి చక్కగా అయ్యేటట్టు. ఆది గారు లైక్ చేసినందుకైతే థ్యాంక్ యూ. మనీ మొత్తం నీ తిండికే ఖర్చు అవుతుంది. మళ్ళా మూవీ అంట. మూవీ అనాలి మళ్ళా. తీసుకోకూడంట. నేను ఏం చేయాలి చెప్పు? బుజ్జి తల్లి బజ్జీలు ఉన్నాయా? బజ్జి తల్లి చిచ్చి దుర్మార్గుడా. ఎస్ అని మా ఇంట్లో పని నువ్వు వచ్చి చేస్తున్నావుగా. నాకేం పని ఏం లేదు. వెరీ గుడ్ మధు. అవునా? అవును కిక్కు. నువ్వే అనుకోలేడా వాగుతున్నా. ఏం చేయాలి అక్క? నేను డిజైన్ కోసం అడుగుతున్నాను. తాలిబొట్టు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈరోజు అసలే చూపించకూడదమ్మా. పూజ తల్లి పూజ హాయ్. ఎక్కడి నుంచో నాకైతే తెలియదు కానీ ఈరోజు అసలు చూపించకూడదు. అక్క ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ డిజైన్ షో యూ తాలి. పూజ తాళి అనేది మనం డిజైన్ పెట్టి చేయించుకునేది కాదమ్మా తల్లి బంగారం. అది మన అత్తగారు వాళ్ళకి ఏది ఉంటే మనకు అదే వస్తుంది. మనం నచ్చి డిజైన్ చేయించుకునేది కాదు. మన అత్తగారు వాళ్ళకి ఏ డిజైన్ ఉంటుందో ఏ మోడల్ ఉంటుందో మనకు కూడా అదే విధంగా వస్తుంది. దాంట్లో కొంచెము అవనేటివి ఉంటాయి. టికెట్లు ఇచ్చింది మా ఫ్రెండ్ గది. మళ్ళీ వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. స్క్రీన్ షాట్ తీసి పెట్టాలా? సరే సరే తీస్తాలే కిక్కు. మధు అంటే మీరు ఉండేది ఎర్రగడ్డలోనా? నువ్వు ఉండేదా పక్కనేగా. దయచేసి మధుని ఎవరు ఏమనకండి ప్లీజ్. వామ్మో మధు ఏంది ఇది? ఏంది ఇది? వేరే ఫోన్లో తీస్తా. అందరికీ బాయ్. భోజనానికి వెళ్తా. ఓకే ఓకే గంగబాబు తినేసిరా ఓకేనా? మధు ఈడేందే నీకు ఇంత సపోర్ట్ చెప్తాండి ఇవాళ. హౌ? ఎందుకు? ఏదో పెద్ద ప్లానే వేసిండే మధు. జాగ్రత్తే, పెద్ద ప్లానే వేసిండు. నాకు కాల్ చేసినప్పుడు కూడా అన్నాడు మధు నేను ఫ్రెండ్స్ అయిపోయాను అనేసి. సారీ కార్తిక్ బ్రో. కార్తికేయుడు వాడు భరత్, కార్తిక్ కాదు. స్వప్నక్క సత్య అక్క బ్రదరు పేరు భరత్. కార్తిక్ ఎవరంటే ముగ్గురు అక్కల ముద్దుల తమ్ముడు ఐడి వస్తుంది, వాడు కార్తిక్. నీ ముఖం నీకేం తెలీదు, నీకు తెలుసు కదా మత్తుగా. సన్నీ బ్రోకి శాలరీ పడిందంట. సన్నీ బ్రోకి శాలరీ పడిందా? ఎందుకురా? సారీ భరత్, వాడి పేరు భరత్. కార్తీక్ ఎవరంటే ముగ్గురు అక్కల ముద్దుల తమ్ముడు ఐడి కార్తీక్. ముకుంద దినేష్ ఒక గర్ల్ సింబల్ ఇట్లా వస్తుంది, వాడు శ్రీశైలం సచ్చినోడు. హాయ్ పుట్టి. హాయ్ వినయ్. తిన్నావా? ఏం చేస్తున్నావు? మదర్ సిస్టర్ ఏదో ఉంది, ప్రపంచమే నా వెనుక పోతా లేదు కదా. పవన్ కుమార్ గారు హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ లైవ్. ఎక్కడి నుంచి మీరు? తిన్నావా? తిన్నానండి, మీరు తిన్నారా?